హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు ఎగ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ కర్రీ ఎగ్గుతో ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఇది ఎగ్ పన్నీర్ కర్రే. ఎగ్ ముక్కలతో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ మనకి పన్నీర్ కర్రీ లాగానే ఉంటుంది. ఇది పన్నీర్ కర్రా లేకపోతే ఎగ్‌తో చేశామా అని అస్సలు మనకి డౌటే రాదండి. ఇది మనకి రైస్‌లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి సూపర్‌గా ఉంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ ఎగ్ కర్రీ కోసం నేను 5 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్‌ని ఒక బౌల్ తీసుకొని ఇందులో పగలగొట్టుకొని వేసుకోవాలి. మీరు ఎగ్స్ గనక పగలగొట్టేటప్పుడు మనకి నీలం రెడ్ కలర్ అయినా లేదంటే గ్రీన్ కలర్‌లో అయినా మారిపోయి ఉంటాయి కొన్ని ఎగ్స్. చూసి పగలగొట్టుకొని వేసుకోండి. అలా రెడ్ కలర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని పడేయండి. సమ్మర్ కాబట్టి మనకి ఎగ్స్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్‌గా వండుకోవడమే బెటరు. ఇప్పుడు ఎగ్స్‌ని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్‌కి ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఎగ్ ఆమ్లెట్ను మొత్తం మిక్స్ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఒక కడాయిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకొని ఈ స్టాండ్ పైన మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న ఈ బౌల్ పెట్టి దీన్ని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోండి. ఇలా ఒక స్టిక్ తీసుకొని గుచ్చితే మనకి ఆ స్టిక్కి అంటకుండా వస్తే మనకి ఈ ఎగ్ ఆమ్లెట్ చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కకి దించుకొని కూల్ అయిన తర్వాత ఇలా చాక్తో సైడ్లకి ఎడ్జెస్ కట్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ చక్కగా ఊడొస్తుంది. నేను డైరెక్ట్ ఈ ప్లేట్లోనే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. సేమ్ పన్నీర్ పీసెస్ ఎలా ఉంటాయో అలానే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా స్పూన్తో ఒక్కొక్క పీసెస్ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనకి సేమ్ పన్నీర్ ముక్కలాగానే ఉంటాయండి. చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే దూదిలాగా మెత్త మెత్తగా సేమ్ పన్నీర్ పీసెసే అలానే ఉంటాయి చూడండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకొని కర్రీ కోసం నేను 2 ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఈ ఆనియన్స్ని మంచిగా మగ్గించుకోవాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 3 పెద్ద సైజు టమాటాలను పచ్చివే ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ప్యూరీ లాగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు ప్యూరీ కాకుండా టమాటా ముక్కలను కూడా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా ప్యూరీ చేసుకుంటే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది. చపాతీలో తిన్నా కూడా టమాటా ముక్కలు తగలకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు టమాటాలు పచ్చివాసన పోయి మంచిగా ఉడికిపోయినది ఈ ప్యూరీ. ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న
ఈ ఎగ్ పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి. మనకి ఈ ఎగ్ ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో చూడండి వాటర్లో వేయడంతోటే. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఇలా కస్తూరి మేతిని ఒకసారి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసి వేసుకోండి. ఈ స్మెల్ ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో వేయడం వల్ల. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 1 మినిట్ తర్వాత చూడండి మనకి కర్రీ చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. మీరు మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. నేను మసాలా ఏం వేయటం లేదు, కారమే ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లో తిన్నా, చపాతీలో అయినా, పూరీలోకైనా, పుల్కాలోకైనా, రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇది ఎగ్స్‌తో చేశామంటే ఎవ్వరు నమ్మరు. ఇది పన్నీర్ కర్రీయా అని అడుగుతారు మీరు చేసినప్పుడు. తింటుంటే కూడా పన్నీర్ తిన్నట్టే ఉంటాయండి ఈ ఎగ్ పీసెస్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉన్నది నిజంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.